క్రీస్తు నందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును అనుగ్రహించును అనుందా, అనుగ్రహించెను అనుందా? ఏమనుంది? మరి ఎందుకు ఆశీర్వాద కొరకు ప్రార్థన చేస్తున్నావు? ఆలోచన చేయాలి. అనేక సార్లు మన ప్రార్థనలు తప్పుడు ప్రార్థనలు. నువ్వు వాక్యాన్ని నమ్మితే, వాక్యాన్ని విశ్వసిస్తే నువ్వు ఇంత క్రితమే ఆశీర్వదించబడిన వ్యక్తి. నువ్వు ప్రార్థన చేయాల్సింది ఆశీర్వాదాల కొరకు కాదు. నువ్వు ప్రార్థన చేయాల్సింది, నేను ప్రార్థన చేయటానికి, ప్రభువా నాకు మీరు అనుగ్రహించిన ఆశీర్వాదాలు చూడటానికి నా కళ్ళు విప్పు ప్రభువా అని ప్రార్థన చేయాలి. అర్థమవుతుందండి? నేను కూడా నా ప్రార్థన మార్చుకున్నాను. ఆశీర్వాదం కొరకు ప్రార్థన చేయను. అదేంటది? ఎఫెసీ 1:3 నన్ను ఆశీర్వదించను, ఒకటి కాదు అన్ని ఆశీర్వాదాలతో ఆశీర్వదించను. చాలు. అబ్బా, ఆ ఒక్క మాట చాలు. నేను ఆనందంగా ఉంటానికి ఆ ఒక్క మాట చాలు. ఎవరు చెప్పారు? దేవుడు చెప్పాడు. అబద్ధమాడని దేవుడు చెప్పాడు. ఆ సత్యంగా నేను గ్రహిస్తే నేను చాలా సంతోషంగా ఉంటాను. ఎప్పుడు సంతోషంగా ఉంటాను. ఎందుకు? నాకెందుకంటే ఆశీర్వాదం. నాకు లేని ఆశీర్వాదం ఏముంది చెప్పండి? మీరు ఇంకోరిని అడుగుతారు, నాకు లేని ఆశీర్వాదం ఏముంది చెప్పండి? క్రీస్తులో అన్ని ఆశీర్వాదాలు దేవుడు నాకు ఇచ్చేశాడు. మరి ఎందుకు దరిద్రుడిలాగా నేను పాట పాడుతున్నానంటే నా కళ్ళు తెరవబడలేదు, గుడ్డోడుగా ఉన్నాను, లేదు అంటూ ఉన్నాను. సరే, మీరు ఇంకొక మాట అడుగుతారు, ఇది పరలోక సంబంధమైన విషయాలు, ఆత్మీయ విషయాలు. మరి భౌతిక విషయాలు ఏంటండి? భౌతిక విషయాలు ఏంటి? 2 పేతురు 1వ అధ్యాయం, 2 పేతురు 1వ అధ్యాయం 3వ వచనం. జీవమునకును భక్తికిని కావలసిన వాటినన్నిటినీ మనకు దయచేయుచున్నందున. చాలు. ఇక్కడ ఎఫెసీ 1:3 పరలోక సంబంధమైన విషయాల్లో అన్ని విధాలుగా నన్ను దీవించాడు, అది ఒక వర్షం. 2 పేతురు 1వ అధ్యాయం 3వ వచనంలో జీవమునకును భక్తికిని, 2 విషయాల్లో నా శారీరక అవసరతలు కూడా క్రీస్తునందు దేవుడు నన్ను తీర్చేశాడు. మరి ఎందుకు నాకు ఈ దరిద్రతలో ఉన్నానంటే నాలో ఉండే కొరతే. అది నాలో ఉండే కొరతే. బ్యాంకులో 10 కోట్లు ఉంది నాకు డబ్బు. బ్యాంకులో ఎంత ఉంది? 10 కోట్లు ఉంది. నాకు పాస్బుక్ ఇచ్చారు. బ్యాంకులో పాస్బుక్ అని ఇస్తారు, అందులో రాసి ఉంటారు ఎంత డబ్బుని లెక్కలో ఉందని. చెక్ బుక్ ఒకటి ఇస్తారు. అది 2 భద్రంగా తీసుకొని ఇంట్లో పెట్టుకొని తలదిండి కింద పెట్టుకొని రోజు పండుకున్నంత మాత్రాన్ని ఆకలి తీరుతుందా? నేనేం చేయాలా? ఆ పుస్తకంలో రాయబడింది వాస్తవమని నమ్మి ఆ చెక్ తీసుకుని పోయి బ్యాంకుకి ఇచ్చి నాకు కావలసినప్పుడల్లా కావలసినంత డబ్బు తీసుకుంటూ ఉండాలి, అనుభవిస్తూ ఉండాలి. క్రైస్తవులు అనేకులు దరిద్రులుగా జీవించడానికి కారణం బ్యాంకులో డబ్బు ఉంది, దిండు కింద పుస్తకం ఉంది, జీవితంలో ఆకలి. ఎందుకు? నువ్వు నమ్మలేదు. దేవుడికి ఇచ్చిన వాగ్దానాలు నమ్మలేదు. దేవుడికి ఇచ్చిన ఆశీర్వాదాలు నమ్మలేదు. ఎప్పుడు మర్చిపోకండి. ఎఫెసీ 1:3, 2 పేతురు 1:3. ఇది నా జన్మ హక్కులు. నేను దరిద్రంగా ఉండవలసిన అవసరత లేదు. ప్రభువునందు నేను సంతోషించాలి, ప్రభువునందు ఆనందించాలి, ప్రభువునకును ప్రతి విషయంలో లోబడాలి. జీవమునకును భక్తికిని కావలసినవన్నిటినీ ఆయన దయచేయుచున్నందున తాజాగా ఇస్తూ ఉన్నాడు, రోజు ఇస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ 2 విషయాల కొరకు మనం బైబిల్ బాగా చదవాలి, వాక్యం బాగా వినాలి. ఎంతవరకు మీకు గుర్తుందో నాకు తెలియదు. ఏం ఆలోచన చేస్తున్నాం? బైబిల్ ఎందుకు చదవాలి? బైబిల్ ప్రాముఖ్యంగా దేని గురించి చెప్తుంది? ఎవరి గురించి చెప్తుంది? ఒక భక్తిని, ఒక మతాన్ని గురించి చెప్తుందా? కాదు. కథల గురించి చెప్తుందా? ఇశ్రాయేలీయుల చరిత్ర గురించి చెప్తుందా? మరి దేని గురించి చెప్తుంది? యేసుక్రీస్తుని గురించి చెప్తుంది. యేసుక్రీస్తు అనే వ్యక్తిని పరిచయం చేస్తుంది. ఈ వ్యక్తిని నేను కలుసుకోవాలి.
ఈ వ్యక్తిని కలుసుకున్నప్పుడు నాకున్న లాభాలు ఏంటి? మొదటి లాభం ఏంటి? ఆయన్ని చూసినప్పుడు నన్ను నేను చూసుకుంటాను. ఆయన సౌందర్యాన్ని చూస్తే నన్ను నేను అసహించుకుంటాను. అది జరిగే మొట్టమొదటి స్పందన, పర్యవసాన అంటారు. రిజల్ట్ అది. దానివల్ల వచ్చే పర్యవసానం ఏంటి? ఆయన అందాన్ని నేను చూసినప్పుడు నా యొక్క అందహీనతను నేను చూడగలుగుతున్నాను. అప్పుడు నాలో పాపమును గురించిన ఒప్పింపు, పాపాన్ని ఒప్పుకోవటం, విడిచిపెట్టడం ఇవన్నీ జరుగుతుంది. యెషయాకు జరిగింది, యోబుకు జరిగింది, పేతురుకు జరిగింది, నా జీవితంలో కూడా జరుగుద్ది. ఇది మొట్టమొదటి మెట్టు నా జీవితంలో దీవించబడటానికి. రెండో మెట్టు ఏంటి? ఆ యేసు ప్రభు యొక్క సౌందర్యం చూసేటప్పుడు ఎఫెసీ 1:3, 2 పేతురు 1:3 ఏం చూస్తున్నాము? ఆయనలో నాకున్న హక్కులు, నాకున్న ఆశీర్వాదాలు. యేసు ప్రభు ఎందుకంటే అంత నీచమైన మరణం పొందాలి? 2 కొరింథీ 8:9. 2 కొరింథీ 8 ప్రభు అయిన యేసు క్రీస్తు కృపను ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడై ఉండి. చాలా జాగ్రత్తగా వినండి. మీరు ఆయన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలనని మీ నిమిత్తం. అందుకనేనండి ఆయన దరిద్రుడయ్యాడు. ఎందుకు? మీరు ధనవంతులు కావాలని. అంటే అట్టంటే నేను డబ్బులు బాగా సంపాదించుకోవచ్చు కదా, సంపాదించుకొని మేడలు మిద్దెలు కట్టుకోవచ్చు కదా, నేను డబ్బు బాగా సమకూర్చుకోవచ్చు కదా. ఒక క్రైస్తవుని దృక్పథం కష్టపడి పనిచేయాలి, కష్టపడి సంపాదించాలి, ఎంత ఎక్కువగా వీలుంటే అంత ఎక్కువ ఇచ్చేసేయాలి, ఎంత ఎక్కువగా వీలుంటే అంత ఎక్కువగా ఇచ్చేసేయాలి. అది ఒక క్రైస్తవుని దృక్పథం, దేవుని బిడ్డ యొక్క దృక్పథం. కష్టపడి పనిచేయాలి, కష్టపడి సంపాదించాలి. పుచ్చుట కంటే ఇచ్చుట ధన్యత. నా ప్రభు ఇచ్చే దేవుడు, నేను కూడా ఇచ్చే వ్యక్తిగా ఉండాలి. ఇంకోరి దగ్గర అడగకూడదు, నేను వాళ్ళకి ఇవ్వాలా, వాళ్ళ కష్టంలో నేను ఇవ్వాలి. కష్టపడి పనిచేస్తాను, మంచి జీతం నేను పొందుతాను. ఆ డబ్బును ప్రభు కొరకై నేను నమ్మకంగా ఇస్తాను, దేవుని బిడ్డలకు నేను ఇస్తాను, దరిద్రంలో ఉన్న వారికి నేను ఇస్తాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:28. దొంగిలవాడు ఇక మీదట దొంగిలక. చాలా జాగ్రత్తగా చూడండి. అక్కర గలవానికి పంచిపెట్టుటకు వీలు కలుగు నిమిత్తము తన చేతులతో మంచి పని చేయుచు కష్టపడవలెను. మంచి పని చేయుచు కష్టపడవలెను. ఎందుకు? అక్కర్లోకి ఉన్నవానికి నేను ఇవ్వడానికి. అందుకని చాలా మంది క్రైస్తవుల జీవితంలో చూసినప్పుడు వాళ్ళు ఎంతో సంపాదిస్తారు కానీ ఉంచుకోరు. వాళ్ళకి అవసరం ఎంత ఉందో అంత ఉంచుకుంటారు, ఇచ్చేస్తా ఉంటారు. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, యేసు ప్రభువులో ఉన్న సుగుణాలను నేను ఎరగటం ద్వారా నన్ను నేను ఎరగలుగుతున్నాను. రెండోది, నాకు ఆయనలో ఉన్న ఆశీర్వాదాలేంటో, ఆయనలో ఉన్న హక్కులేంటో నేను ఎరగగలుగుతాను. ఈ 2 విషయాలు మన జీవితంలో జరగాలని ప్రార్థనా పూర్వకంగా ఈ కూడికల్లో మనం ఉందాం.